హాయ్ అండి. వెల్కమ్ టు అనర్ఘ్య టిప్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎప్పుడైనా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడి చూసారా? చూడకపోతే జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా సరే దర్శించవలసిన గుడి అండి ఇది. చాలా పురాతనమైనది, చాలా ప్రసిద్ధి చెందిందండి ఈ గుడి వచ్చేసి. చాలా బాగుంటుంది. లోపల ఆవరణ కూడా చాలా ఖాళీగా ఉంటుంది. బయట ఖాళీగా ఉంటుంది, లోపల కూడా ఇంకా ఎక్కువ విశాలంగా ఉంటుందండి ఆవరణ వచ్చేసి. మనం కొబ్బరికాయలు బయటే కొట్టి తీసుకెళ్ళిపోవాలి. 2 చెక్కలు కూడా లోపలికి తీసుకెళ్ళిపోవాలి. పూజారి గారు మనకి స్వామికి నైవేద్యంగా చూపించి ఒక చెక్క మనకు ప్రసాదం కింద ఇస్తారు. ఇలా ధ్వజస్తంభం ఎదురుకుండా ఉన్న వేలోంచి మనం లోపలికి వెళ్ళాలి. ఎదురుకుండానే స్వామివారండి. తలుపు వేసేసారు. తీసున్నా కూడా మనం కెమెరా తీయనివ్వరు కదండి. ఇలా చుట్టూ కూడా 4 స్తంభాలతోటి ఇలా కింద ఉంటుందండి. మనం ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉంటుంది. లోపల అయితే ఆవరణ వచ్చేసి బయట కంటే ఎక్కువ ఖాళీగా ఉంటుందండి. చాలా స్పేసియస్గా ఉంటుంది, చాలా ఖాళీగా ఉంటుంది ఆవరణ వచ్చేసి. ఇలా 4 మూలల్లో ఒక మూలగా వెంకటేశ్వర స్వామి చిన్నగా ఇలా ఉంటుందండి. గుడి కింద ఉంటుంది. లోపల తలుపు వేసేసారు. ఈ గుడికి వచ్చేసి ఒక కథ చెప్తారండి. రాముల వారు సీతాదేవి వనవాసం టైంలో సొరంగ మార్గం గుండా వచ్చి ఈ సముద్రంలో తానం చేసి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నారని చెప్తారు. ఇప్పుడు కూడా చాలామంది మూవీ డైరెక్టర్స్ కానీ చాలామంది మూవీ స్టార్ట్ చేసే ముందు, రిలీజ్ చేసే ముందు వచ్చి దర్శనం చేసుకుంటారండి. అంత ప్రసిద్ధి చెందిన దేవాలయం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ భోజనం కూడా చాలా బాగుంటుందండి. చాలా బాగా పెడతారు. ప్రతి ఒక్కరితోటి అయితే వేయించుకుంటున్నారు. ఇక్కడ ఇంతమంది తిన్నారని లెక్క కోసం ఎందుకో నాకైతే తెలియదు. ప్రతి ఒక్కరు కూడా వేయించుకుంటున్నారు. మామూలు పండగ రోజుల్లో ఏదైనా విశిష్టమైన రోజుల్లో ఇలా బయట బఫే కింద పెట్టేస్తారు. మామూలు రోజుల్లో కొంచెం జనం క్రౌడ్ అది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా లోపల పెడతారు. లోపల వచ్చేసి ఒక 120 మంది 130 మంది దాకా పడుతున్నారండి లోపల హాల్లోనూ. భోజనం చాలా బాగా పెడతారండి. 365 రోజులు కూడా మనకు పూరి, పులిహోర, కర్రీ, పప్పు, సాంబారు, పెరుగు అన్ని రకాలు వేస్తారండి. ఇక్కడ ఆవులు చాలా ఉంటాయండి. లక్ష్మీనరసింహస్వామి గుడి చుట్టూ కూడా ఆవులు చాలా తిరుగుతాయి. ఆవుల ద్వారానే వచ్చిన పాలను సేకరించి పెరుగు చేసి ఇలా అన్న సంతర్పణలో వాడతారండి. చాలా గడ్డ పెరుగు వేస్తారు ఇక్కడ. పెరుగు ప్రాముఖ్యంగా వేస్తారండి ఇక్కడ. మనం చెప్పుకునేలా వేస్తారు. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇలా చిలక జోషం చెప్తున్నారండి బయట. మా వాళ్ళకి అందరూ చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయని ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశారు. చిలక జోషం సరదాగా ఒకసారి ట్రై చేశారు. కొన్ని తప్పు చెప్పాడు, కొన్ని కరెక్ట్ చెప్పాడు అనేసి నవ్వుకున్నారు అందరూ కూడాను. చాలా మంచిగా దర్శనం అయిందండి. లక్ష్మీనరసింహస్వామి దర్శనం చాలా బాగా జరిగింది. రథం చూసారా? లక్ష్మీనరసింహస్వామి రథం అండి.